హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ మా ఇంటికి ఊర్లో ఉన్న ఇంటికైతే వచ్చేసినాం. మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. ఇది గేటు. ఫస్ట్ ఇంటి ముందు ఇది గేటు నుండి లోపలికి రావాలి. ఇదైతే కారు ప్లేస్. ఇది ఇంటి ముందు. ఇంటి ముందే చెట్టు ఉంటుంది, సపోటా చెట్టు. ఇది కరివేపాకు చెట్టు. మేమైతే ఇప్పుడే వచ్చినాం. అంతా చెత్త చెత్త ఉంది, ఇదంతా క్లీన్ చేయాలి. ఇది వాటర్ సంపు. అటు సైడ్ అయితే వాష్రూమ్స్, ముందు కిచెన్ రూమ్. ఇది వాష్ బేషన్. ముందైతే ఇలా ఉంటుంది. ఇదైతే కృష్ణుడు, మా బావనే డ్రాయింగ్ చేశాడు. ఇదైతే మొత్తం ముందు సపోటా చెట్టు. ఎండాకాలం అయితే ఇది మొత్తం మంచిగా చల్లగా ఉంటుంది. చెట్టు కింద కూర్చుంటే చాలా బాగుంటుంది లొకేషన్. మేము హాలిడే రోజు వచ్చి వెళ్తాం. ఇది మనీ ప్లాంట్ చెట్టు పెట్టిండ్రు, బాగుంటుంది. మా బావనైతే కృష్ణుడిని ఎలా గీసాడో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది లోపల. ఇటు ఒక డోర్ ఉంటుంది. ఇది మా సామాన్లు అయితే ఇక్కడ ఏం లేవు. ఎప్పుడన్నా వస్తే పడుకోవడానికి కానీ ఒక 2 మంచాలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇదంతా హాలు. ఇంతకుముందు రెంట్కి ఇచ్చినాం. మేము వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళైతే వెళ్ళిపోయారు. మాదైతే ఇది గుణపెంకుల ఇల్లు. చూడండి, ఇది ఒకటి వాష్ బేషన్. ఇదైతే బెడ్రూమ్. ఇదంతా కింద కొంచెం ఎలుకలు అయితే రంధ్రాలు చేసినాయి. మొన్న సిమెంట్ తోటి అయితే మా బావ మంచిగా రంధ్రాలన్నీ మూసేసిండు. ఖాళీగా ఉన్నప్పుడు అయితే టైంపాస్ కోసం అయితే వస్తాం. మా సామాన్ మొత్తం ఉస్నాబాద్లోనే ఉంది. ఇది ఈ డోర్ తీస్తేనైతే బయటికి కనిపిస్తుంది. ఇది గేటు ముందు రోడ్ ఉంది, సీసీ రోడ్డు. చూడండి, ఇదంతా క్లీన్ చేయాలి. మేమైతే ఇప్పుడే వచ్చినాం. మా కులంలో మీటింగ్ ఉంది అంటే వచ్చాము. ఇవాళ అయితే మా బావకి డ్యూటీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కిచెన్. మేము వచ్చినప్పుడు మాకు సరిపోయేటట్టు కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాం. అంతా చిల్లర ఉన్నాయి, ఏమనుకోవద్దు. ఇదైతే మా కిచెన్. ఇది చిన్నది స్టవ్. మేము ఫ్యామిలీ మొత్తం అత్తనైతే పెద్దది గ్యాస్ తీసుకొని వస్తాం. ఈ స్టవ్ మీద అయితే వాడుకుంటాం. అంతే. ఒక సెల్ఫ్లోనైతే ఇలా దేవుళ్ళని పెట్టుకున్నాం. ఒక సెల్ఫ్లో ఇలా దేవుళ్ళని అయితే పెట్టుకున్నాం. ఇలా సింకు. మాకు నచ్చిన విధంగా మాకున్నంతలో మేమైతే కట్టుకున్నాం ఈ ఇల్లును. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతే. ముందు లేవగానే చెట్లు, సపోటా చెట్టు అయితే మాకు
మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.